నిజామాబాద్ జిల్లాలో అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో ఎవరైతే కొంతమంది సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాంటెడ్లీ కొంతమంది ఒక ముఠాకి సంబంధించినటువంటి వాళ్ళుగా చెప్పుకోవాలా. సో వాళ్ళు ఎట్లాంటి ముఠా అనేది నేను మీకే వదిలేస్తా. సో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు మరి అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటుండవచ్చు. సో సనాతన ధర్మం కోసం పోరాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఏవైతే సోషల్ మీడియాలో సనాతన ధర్మం గురించి పోస్టులు పెట్టినా కూడా వాళ్ళకు మండిపోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలా. సో దీంట్లో ఇవాళ ఒక సామాన్య ప్రజలే కాదు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పుకోవాలా. దీంట్లో రాజకీయ నాయకుల్ని కూడా కొంతమందిని టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది అనే దానిపైన అయితే మనం మాట్లాడుకోవాలా. సో దాంతోపాటు యాజ్ ఎ జర్నలిస్ట్గా వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించినా కూడా ఏదైతే ఇప్పుడున్న నవేడేస్లో ఆపరేషన్ సింధూర్ అనే ఒక నామకరణం చేసుకుని మరి ప్రపంచ దేశంలో ఇవాళ మనమంటే ఏంది అనే దానిపైన ధీటుగా సమాధానం చెప్పడం జరిగింది. సో దీంట్లో పాకిస్తాన్కి దాంతోపాటు ఇండియాకి ఎలాంటి వార్ జరుగుతుందనే అప్డేట్స్ చెప్పినా కూడా వాళ్ళకి మండిపోతూ ఉంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా మేమంతా ఒకటే, మేము ఏ దేశమైనా కూడా మా మతం మాదే మీ మతం మీదే అన్నట్టుగా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. సో దీంట్లో వాంటెడ్లీ టార్గెట్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఎందుకు ఎట్లాంటి టార్గెట్ చేస్తున్నారు అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో ఎవరైతే ఇట్లాంటి పోస్టులు పెట్టడం కావచ్చు, లేకపోతే హిందుత్వం గురించి పోరాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి డాటా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో సోషల్ మీడియాలోని ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, సో ఇట్లాంటి ఏవైతే మనకి మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మన ఏవైతే పర్సనల్ ఫొటోస్ అనేది ఉంటుంది. సో ఆ ఫొటోస్ని తీసుకొని మార్ఫింగ్ చేసి న్యూడ్గా చిత్రీకరించి దాన్ని రీల్స్గా కన్వర్ట్ చేసేసి ఎవరైతే ఇట్లాంటి పోస్ట్ అంటే ఇప్పుడు సనాతన ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రీల్స్ని అయితే పంపించడం జరుగుతూ ఉంది. వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. సో దీంట్లో చావు వరకు వెళ్ళి వచ్చిన వాళ్ళని కూడా దాదాపు ఒక 10 మందిని అయితే నేను క్లియర్గా చూడడం జరిగింది. సో దీనిపైన నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులు ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో అసలు హిందుత్వం గురించి పోరాడుతున్న వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, సో మరి వాళ్ళ కార్యకర్తలే కావచ్చు లేకపోతే హిందువులని కాపాడుకునే బాధ్యత వీళ్ళపైన ఉందా లేదా అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో ఇందులో భాగంగా మనతో మాట్లాడడానికైతే నిజామాబాద్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు అయితే ఉన్నారు దినేష్ కులచారి గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. సో ఈ విషయం విన్న తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ కార్యకర్తలకు కావచ్చు లేకపోతే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి హిందూ బంధువులని మీరు కాపాడాలనుకుంటున్నారా, కాపాడలేము అని అనుకుంటున్నారా? హిందూ బంధువుల్ని ఎవరో ఒకరు వచ్చి కాపాడాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఇంతకుముందు చాలాసార్లు కూడా హిందువుల మీద ఇలాంటి దాడులు జరిగినాయి. కానీ విష సంస్కృతి సోషల్ మీడియా బేస్ చేసుకొని కొంతమంది పర్టికులర్ ఇందూరు జిల్లాలో కొంతమంది అన్యమతస్థులు హిందుత్వం సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఏదన్నా వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ సంబంధించిన మతానికి సంబంధించిన ఫేవర్గా ఏదైనా మంచి పెట్టుకుంటే తట్టుకోలేక వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ యొక్క బాడీ మార్కింగ్ చేస్తూ వాళ్ళని రకరకాలుగా హింసిస్తున్నారని చెప్పి మా దృష్టికి కూడా రావడం జరిగింది. నేను జిల్లా సిపి గారి దృష్టికి అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇలాంటి మూర్ఖులు రాక్షస ఆనందం పొందే రాక్షసులే కదా, సైకోలు చెప్పుకోవాలన్నా సైకోలే వాళ్ళని చెప్తున్నారు కదా, సైకోల్. వీళ్ళకి మేము చెప్పేది కూడా ఒకటే, అరే మీరు ఆనందం పడుతున్నారు, ఒకరోజు దొరికితే మాత్రం భర్త పూజ అవుతుంది చూడండి. వీళ్ళకు 100% ఫేక్ అకౌంట్స్ పెట్టుకొని ఫేక్ ఐడీలు పెట్టుకొని నిజంగా కూడా నీ మతం మీద నీకు అంత విశ్వాసం ఉంటే నీ అడ్రస్ చెప్పరా, మా ఏదైతే ఓన్ పేరు మీద పెట్టుకుంటాం మేము, ఎవరైతే మేము ఉన్నామో మేము పెట్టుకుంటాం. మొన్న కూడా నేను కూడా చాలా ఇంటర్వ్యూస్లో మీ ఛానల్లో కూడా ఒక కాశ్మీర్ గురించి ఒక మాట మాట్లాడిన తర్వాత అందులో కామెంట్స్ చేసేవాళ్ళు ఎన్నో రకాల కామెంట్స్ చేశారు. మీ కామెంట్లకు భయపడే వాళ్ళం కాదు, మీ కామెంట్లకు అధైర్యపడే వాళ్ళం కాదు. అసలు నువ్వెక్కడికి వచ్చినావు, నీ డిఎన్ఏ ఏదో ఒకసారి చెక్ చేసుకున్నావు. ఎక్కడో ఇవాళ పాకిస్తాన్లో ఉన్నోడైనా కానీ బయటోడైనా కానీ ఎవడైనా కానీ మీరందరూ మీ డిఎన్ఏలు చెక్ చేసుకున్నారా, మీ పూర్వీకులు ఎవరో తెలుస్తుంది. అది మర్చిపోయి వాడెవడో ఫండింగ్ చేస్తుండని చెప్పి వాడేదో ఇది చేస్తుండని చెప్పి ఇక్కడున్న కొంతమంది దాన్ని పట్టుకొని రాక్షసానందం పొందుతున్నారు చూడండి. దొరికిన రోజు మాత్రం ఒక్కొక్కరిది మాత్రం సీరియస్గా ఉంటుంది. రెండోది స్పష్టంగా కూడా చెప్తున్నాం, ఎవరికైతే ఈ అన్యాయం జరుగుతుందో మీరు ధైర్యంగా ఉండాలి. ఈరోజు ధైర్యంగా ఉండమని ఛత్రపతి శివాజీ ఆ రోజు ఎంతమందిని గడగడలాడించాడు.
చావా సంభాజీ మహారాజ్ ఎంతమందిని గడగడలాడించాడు. ఎవరున్నారు తన దేహంలో ప్రతి పార్ట్ను వాళ్ళు కోస్తుంటే, కళ్ళు బీకుతుంటే, నాలిక చీరుస్తుంటే, బాడీలో ఉన్న ప్రతి పార్ట్ను వాళ్ళు చీరుస్తుంటే కూడా వాళ్ళు ఈ ధర్మం కోసం, ఈ ధర్మ పరిరక్షణ కోసం వాళ్ళు చేసిన త్యాగఫలమే. ఇలా ఎవడో నీ తెలియని వాడు, పిరికివాడు, ఎక్కడుంటాడో తెలియదు, వాడు ఎలా ఉంటాడో తెలియదు, వాడు ఆడనో తెలియదు, మొగడో తెలియదు, లేదా ఒక సిస్టమో తెలియదు, వాడు నీ బాడీని ఏదో మార్కింగ్ చేసి బెదిరించినంత మాత్రాన ఎందుకు పోయి భయపడితే మనం బతకలేము అని చెప్తున్నాను నేను. చాలామందితోని నేను మాట్లాడడం జరిగింది, ఇన్ కేస్ నాతోని కూడా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. సో నేను వాళ్ళతో చాట్ చేసే టైంలో ఒక నంబర్ అయితే అతను ఇచ్చారు. సో అతని నంబరేనేమో అని చెప్పేసి నేను ఆ నైట్లో అర్ధరాత్రి 1 గంటల ఒక 15 నిమిషాలకి నేను కాల్ చేయడం జరిగిందన్న. సో ఎవరైతే ఆ పర్సన్కి కాల్ చేసిన తర్వాత మరి అతనేనేమో అని చెప్పేసి నేను కాల్ చేస్తే అక్కడ అవతలి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సేమ్ మనలాంటి వాళ్ళు ఎవరైతే హిందుత్వం కోసం పోరాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసిన కాంటాక్టే అని చెప్పి తెలిసింది. సో అతనితో మాట్లాడితే ఆయన ఎంత బాధగా మాట్లాడారంటే, అరే అన్న ఇంత నైట్ ఫోన్ చేస్తున్నావు, నన్ను చంపేసేయరు కదా అని చెప్పేసి కూడా ఆయన అంతవరకు వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ డే ఏమైందంటే మళ్ళీ నాకు కాల్ చేసి, అన్నయ్య మీరు నైట్ చేశారు, అది కరెక్టేనా, ఇది పద్ధతేనా, అది ఇది అని చెప్పి చెప్తే, అసలు నీ నంబర్ నాకు వచ్చింది, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు నీకు ఏం జరిగింది, సోషల్ మీడియాలో ఏమైనా నీకు జరిగిందా అని చెప్పేసి అంటే ఆయన పూర్తి డాటా చెప్పాడన్న. సో ఎవరైతే ఒక ఆర్మూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి మాక్లూరు మండలంలోని మదనపల్లి గ్రామంలో దాదాపు 6 నుంచి 7 టార్గెట్ చేయడం జరిగింది ఆ వ్యక్తి అని చెప్పి తెలుస్తుంది. సో వాళ్ళ ఫొటోస్ని మార్ఫింగ్ చేసి న్యూడ్గా చిత్రీకరించి ఆ వీడియోస్ని పబ్లిసిటీ అంటే ఎవరైతే వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాలోవర్స్కే పెట్టిన తర్వాత వాళ్ళు వీళ్ళకి కాల్ చేసి ఇదంతా ఏంది, ఇంత గలీజ్గా ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి అన్న తర్వాత వీళ్ళు భయపడి ముఖం చూయించుకోలేక ఇవాళ మేము చచ్చిపోదామని చెప్పేసి వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్తూ ఉన్నారు. సో మరి వాళ్ళని మీరేమైనా మోటివేట్ ఏమైనా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, దాంతోపాటు మీరు పరామర్శించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే మీరు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని చాలామంది ఉన్నారు. సో వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 100% అలాంటి వ్యక్తులందరికీ చెప్పేది ఒకటే, మీరేం తప్పు చేయలేదు, మొదటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎవడో ఫేక్ దునియా ఎస్ ఈ దాంట్లో అసలు నీ బాడీ నీ ముఖంగా ఉన్న పరిస్థితిలో ఉంది, ప్రజలు అర్థం చేసుకుంటారు. నువ్వు నిజంగా తప్పు చేసిన రోజు నువ్వు బాధపడ్డావు అంటే ఒక మాట నచ్చు. ఎస్ ఎదుటోడు ఏ రాక్షస ఆనందం పొందుతుండో దానికి ఆనందకు నువ్వు కారకుడు కావద్దు. కాబట్టి వాళ్ళని డెఫినెట్ పరామర్శిస్తాం, వారికి మనోధైర్యం కలిగిస్తాం. ఇలాంటి ఉన్న వాళ్ళందరికీ కూడా వందల వేల మంది దగ్గరికి మనం వెళ్ళలేకపోవచ్చు, కానీ మీ ద్వారా, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మనం 100% వెళ్ళగలుగుతాం. అందరికీ ఒకటే చెప్తున్నాను, ఏదైతే ఏ క్షణమైతే నువ్వు దేన్ని నమ్మి ఈ హిందుత్వాని కోసం, ఈ దేశ భద్రత కోసం నువ్వు ఏ కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తున్నావు సోషల్ మీడియాలో, దేశ సైనికుడు పాకిస్తాన్ కానీ మిగతా వాళ్ళు కానీ మన దేశ సైనికుని ఎన్ని రకాల ఇబ్బంది పెడుతున్నారో నీకు తెలియదు. -డిగ్రీ టెంపరేచర్లో గడ్డగట్టే రక్తం గడ్డగడుతుంటుంది, శరీరం గడ్డగడుతుంటుంది. అలాంటి గడ్డగట్టే టైంలో దేశ సైనికుడు బందుకు పట్టుకొని ఎదుటోడు ఎవడొస్తాడా అని కాలుస్తా అని ఆవేశంగా ఉంటాడు. సోషల్ మీడియాలో ఉండే ప్రతి కార్యకర్త కూడా అలాంటి సైనికుడే. నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎవడో నీ బాడీ మార్కింగ్ చేసినంత మాత్రం నీకు పోయేది ఏం లేదు. అది తప్పు అని ప్రూవ్ చేయాలి, ఎందుకంటే నువ్వే సోషల్ మీడియాలో ఉన్నావు. మీకు ఎవరికైనా ఉంటే హెల్ప్ లైన్లు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నారు, హిందుత్వం తరఫున ఉన్నారు, సోషల్ మీడియాలో కూడా చాలామంది ఉన్నారు, సోషల్ మీడియాలో కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటిని అరికట్టేందుకు వారందరూ కూడా ముందున్నారు. వారిని చూసి ధైర్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నీ పోరాట పటిమ వల్లనే భారతదేశం ఇంత పటిష్టంగా ఉంది. దేశంలో దేశ భద్రత కోసం బార్డర్లో సైనికుడు ఏ రకంగా ఇచ్చేస్తుండో, దేశం లోపల కూడా సోషల్ మీడియాలో మన దేశం గురించి, మన ప్రాంతం గురించి మీరు చేస్తున్న ప్రయత్నానికి గర్వంగా ఫీల్ అవుతున్న దేశమంతా కూడా గర్వంగా ఫీల్ అవుతుంది. నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. సో చాలామందితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, స్థానికంగా ఉన్నటువంటి అంటే వాళ్ళ ప్రమిసెస్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ కూడా చేయలేకపోతా ఉన్నారు. ఒకవేళ కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఇంకేమైనా ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడతాడేమో, లేకపోతే ఇంకోటి ఏంటంటే వీళ్ళని టార్గెట్ చేయడం పక్కన పెడితే మీ ఫ్యామిలీ ఫొటోస్ని కూడా మేము మార్పేసి న్యూడ్గా వేసి పబ్లిసిటీ చేస్తామని చెప్పేసి బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా ఒక ముఠానా అన్నా, లేకపోతే వీళ్ళపైన ఎలాంటి యాక్షన్ ఉండబోతా ఉంది అనే దానిపైన కూడా మీరు చూస్తారు. కొంతమంది సైకోలు ఉంటారు, ఒకే సైకో ఉంటాడు వాడు చేసే కార్యక్రమాలు. వాళ్ళకి కొంతమంది పిచ్చి నా కొడుకులు
అంటే వాళ్ళని ఏ రకంగా దించినా కానీ తప్పు లేదు. ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నాను, మీకు వీళ్ళకి చెప్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి, మీరు పొల్యూషన్ కేసు పెట్టండి, మాకు చెప్పండి, వారి మీద చర్య ఏ రకంగా ఉంటారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పెట్టి 100% వారిని పట్టుకొని ఆ నా కొడుకులు ఎక్కడున్నా కానీ లేకపోతే వాళ్ళు బ్లాక్ చేసి ఎన్నో ఫోన్ వీడియోస్ కూడా పంపించే రకాలు ఉంటారు. ఎంతోమంది హీరోయిన్స్ సంబంధించింది లేదా సెలబ్రిటీకి సంబంధించిన వీడియోస్ కూడా మార్కింగ్ చేసి పంపిస్తుంటారు. అవన్నీ నమ్ముకుంటే వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళరు. మీరు కూడా అదే ఉండాలి. వాడికి మీ యొక్క అధైర్యంగా మీరు ఒక్క స్టెప్ వెనక్కేస్తే వాడు 100 అడుగులు విజయం సాధించడానికి ముందుకెళ్తాడు. అలాంటి మూర్ఖులను విజయంగా సాధించే విధంగా తీసుకుపోవద్దని చెప్పి నేను చెప్తున్నాను. సో దీంట్లో చాలామంది ఇట్లాంటి సైకోలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అరే మమ్మల్ని ఏడ పట్టుకుంటారు, మేము ఒక మెయిల్ ఐడితోని లాగిన్ అయినాం, మా అడ్రస్ ఏడ ట్రేస్ అవుట్ చేస్తారు, అది ఇది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. కాకపోతే ఇప్పుడున్న నవేడేస్లో టెక్నాలజీ చాలా పెరిగిపోయింది, తారా స్థాయికి వెళ్ళిపోయింది. ఎక్కడో ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళని కూడా పట్టుకొని వచ్చి ఇక్కడ ఈ లొకేషన్లో వీడు ఉన్నాడు అని చెప్పేసి అనే జనరేషన్లో మనం ఉన్నాం. సో దీని గురించి స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆ వ్యక్తులు ఇక్కడ చూస్తుంటారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అరే బాబు, పాకిస్తాన్లో చుట్టూ సైన్యం పెట్టుకొని 100 మంది సెక్యూరిటీ, 1000 మంది సెక్యూరిటీ, చుట్టూ లక్షల మంది పెట్టుకున్న స్థావరాలనే ఒక నిమిషంలో లేపేసిందిరా భారతదేశం. నిన్ను పట్టుకోవడం, నిన్ను ఇచ్చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు. నేను చెప్తున్నాను, నిజంగా కూడా నీకు నీ మతం మీద పూర్తి విశ్వాసం ఉంటే, నువ్వు నమ్మే దేవుడు నిజంగా కూడా నీకు అతని మీద విశ్వాసం ఉంటే, అతను ఏదో నువ్వు ఎవడివో తెలియదు, నువ్వు ముస్లింవా, క్రైస్తవా, హిందువా, ఏ సైకోవా, నువ్వు ఎవరో తెలియదు, దొంగచాటుగా వచ్చి చేస్తున్న నువ్వున్నావు చూడు. నిజంగా కూడా నీకు వ్యక్తిగతంగా నీకు ఏమన్నా నీ కన్న తల్లిదండ్రుల మీద కూడా ప్రేమ ఉంటే నువ్వు బయటకు వచ్చి ఎస్ నేను చేస్తుంది కరెక్ట్ అని చెప్పి నువ్వు బయటకు నిజంగా రా. లేదు నువ్వు ఫేక్ ఐడి పెట్టుకున్నప్పుడే అర్థమైంది, ఫేక్ ఒక వెబ్సైట్ నుంచి నువ్వు క్రియేట్ చేసుకొని మెయిల్ ఐడి పెట్టుకున్నప్పుడే నీకు అర్థమైపోయింది నువ్వు ఎంత మూర్ఖుడివో, ఎంతో సైకోవో. నువ్వు దొరికిన రోజు ఏ రోజు ఉంటుంది. ఇప్పుడు చాలామంది కూడా చేశారు. 26 మంది తప్పినందుకు నీకు సంబంధించి నీకు ఆశ్రయం ఇచ్చిన దేశం పరిస్థితి ఏమైంది ఇవాళ చూస్తున్నాం. నీళ్లు లేక ఇలా భారతదేశం నీళ్లు వదలకపోతే లక్షల మంది చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు ఇలా 26 మందిని చంపి ఎవరికి బాధ కలిగిస్తున్నావు? అలాగే నువ్వు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళను మార్కింగ్ చేసి బెదిరిస్తున్నావో, వీళ్ళు కూడా స్టార్ట్ చేసి ఉంటే, రివర్స్ స్టార్ట్ చేసి ఉంటే సైకలాజికల్గా దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేసే నీలాంటి మూర్ఖులను వదిలిపెట్టే సమస్య లేదని భారతీయ జనతా. సో పోలీస్ అధికారుల దృష్టికి మీరు ఎప్పుడు తీసుకెళ్తా ఉన్నారు? సో ఎవరైతే ఈ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అట్లాంటి సపోర్ట్ మాకు రావాలి, మా అన్నలు మా దగ్గర మా కోసం నిలబడడానికి వచ్చారు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక భరోసా అనేది ఉంటుంది. సో ఎప్పుడు శ్రీకారం చూడబోతా ఉన్నారు, వాళ్ళని బొందబెట్టే పరిస్థితి ఎప్పుడు ఉన్నది అనే దానిపైన త్వరలోనే 100%గా పోలీస్ అధికారులు ఆల్రెడీ మాట్లాడాం. ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం కూడా మంచి యంత్రాంగం ఉంది ఇందూరు జిల్లాలో, వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు. సైబర్ క్రైమ్ కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఈ ఐడీస్ అన్ని ఒక ఐడీ పెడతలేరు, 100 ఐడీలు పెడుతున్నారు. వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఎవరికైనా కానీ ఏ ఆపద వచ్చినా కానీ 24 గంటల భారతీయ జనతా పార్టీ శ్రేణులే కాకుండా హిందుత్వ శ్రేణులు ఇక్కడున్న ఇందూరు జిల్లాకు సంబంధించి చాలామంది మేధావులు వారికి అందుబాటులో ఉంటారు, వారికి ఆదుకుంటారు. సరే అన్న, ఇంకొక విషయం మాట్లాడుకోవాలా. ఇప్పుడున్న పరిణామాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. పాకిస్తాన్ భారత్ మధ్య ఇవాళ యుద్ధమే కమ్ముకొని ఇలా కొట్టుకొని చేస్తున్న పరిస్థితి ఉన్నది. సో ఈ విషయంలో ఎవరైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, నవీపేటకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక దేశ విద్రోహ చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అనే ఒక సమాచారం కూడా రావడం జరిగింది. సో ఎవరైతే అసదుద్దీన్ ఓవైసీ రెండు చేతులలో రెండు పక్కల కూడా, సో ఒక సైడు నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, లేకపోతే యోగి గారు కావచ్చు, సో ఇట్లాంటి ఫొటోస్ని మార్ఫింగ్ చేసి వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకొని వాళ్ళు ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్న పరిస్థితుంది. సో అది కూడా కంప్లైంట్ రేజ్ అయింది నవీపేటలో అని చెప్పేసి కూడా మనకు తెలిసింది. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే సామాన్య ప్రజలే వీళ్ళకి టార్గెట్ కాదు. సో ఇట్లా ఇప్పుడు మీరు కావచ్చు, రేపు పొద్దున ఎంపీ అరవింద్ గారు కావచ్చు, లేకపోతే వీళ్ళ ఎవరైతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ఫొటోస్ పెట్టి వీళ్ళు ఇంత భయపడకుండా ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అంటే దీని గురించి రానున్న రోజుల్లో ఎట్లాంటి యాక్షన్ ఉండబోతా ఉంది? ఇట్లాంటిది ఖచ్చితంగా వదిలేదే లేదన్నట్టుగా 100% దాని మీద ఇలాంటి అంటే ఇలా దేశంలో ఉన్న ముస్లిమ్స్ కూడా చాలామంది హిందుత్వానికి అంటే భారతదేశానికి భారత ప్రభుత్వానికి మద్దతుకు వస్తున్న సందర్భాలు ఇలాంటి మూర్ఖులు కొంతమంది తట్టుకోలేక ఏం చేయలేక దిగజారిపోయి చిట్ట చివరికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళను వదిలే పరిస్థితి యంత్రాంగం దగ్గర ఇది లేదు. ఇది వదులుకున్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, స్టేట్ గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అయిపోతే
101%. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, అలాంటి మూర్ఖులకు మనం ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చి ఎక్కువ వాళ్ళని చూపించి కన్నా వాళ్ళు ఎంత తక్కువ చూపిస్తే ఈ సోషల్ మీడియాలో మనం వ్యతిరేకించే వాళ్ళందరినీ కూడా చాలా తక్కువగా వాళ్ళని బ్లాక్లు చేసుకుంటూ వాడేసుకోవడం పోతే ఎన్ని వైప్ సైట్ క్రియేట్ చేస్తాడు వాడు, అన్ని బ్లాక్ చేసుకుంటూ వాడేసామనుకో వాడికి అదే శిక్ష, వాడికి రిపోర్ట్ కొట్టుకుంటూ పోయామనుకో వాడికి అదే శిక్ష. వాడు ఏదైతే మైండ్ గేమ్ ఆడుతున్నాడో అదే మైండ్ గేమ్తో మనం ఇది చేయాలి. కాబట్టి అలాంటి వ్యక్తులందరినీ కూడా ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం శిక్షిస్తుంది. మేమందరం కూడా వారి మీద యాక్షన్ తీసుకోవడానికి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దాని గురించి ఆలోచించాలి. సో ఫుల్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 101% ఉంటుంది. అంటే రెండో ఆలోచన లేదు. ఈ దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళం, ఈ దేశం సురక్షితంగా ఉండాలని కోరుకునే వాళ్ళం, ఈ దేశం ఉన్న ప్రతి వాళ్ళు ఏ మతం సంబంధించిన వ్యక్తి కానీ ఈ దేశంలో ప్రశాంతంగా గర్వంగా జీవించాలని కోరుకునే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ, ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ. ఆయన చేతులున్నంత వరకు సురక్షితంగా ఉంటామని చెప్పి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు, నేను కూడా విశ్వసిస్తున్నాను.